వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి మార్చ్ 3వ తేదీ నుండి అలాగే మార్చ్ 8వ తేదీ వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలాగే చేయవలసిన దేవతారాధన ఏంటి, అలాగే ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారంలో రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తలు వహించాలి. అలాగే ఆఫీస్లో కానీ, పాలిటిక్స్లో కానీ, ఫాదర్స్ రిలేషన్స్లో కానీ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. హెల్త్ పైన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. టైంకి తినటం, టైంకి పడుకోవటం అనేది ఖచ్చితంగా ఈ వారంలో చేయాలి. అలాగే బుధుడు 2వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కుంభరాశి విద్యార్థులకు తిరగనేది ఉండదు. బ్రహ్మాండంగా ర్యాంక్ అనేది వస్తుంది. ఎగ్జామ్స్ రాసే ర్యాంక్గా పొందుతారు. ఎడ్యుకేషన్లో చక్రం అనేది తిప్పుతారు. ఇంటర్వ్యూకి వెళ్ళే కొత్త జాబ్ కోసం వెళ్తే కుంభరాశి వారికి ఖచ్చితంగా మంచి జాబ్ అనేది వస్తుంది. బిజినెస్లో కూడా కుంభరాశి వారికి తిరగనేది ఉండదు. ఊహించని దానికంటే బిజినెస్లో ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుంభరాశి వారికి సంతానంలో వారి పిల్లల వలన కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి. అందులో మగవారి పిల్లలపైన ఇబ్బంది అనేది కనిపిస్తుంది. సంతానంలో మగ వారిపైన కేర్ తీసుకుంటే ఇబ్బంది అనేది ఉండదు. శుక్రుడు 2వ స్థానంలో బాగున్నాడు. వినోదపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో బాగుంటాయి. కుంభరాశి వారికి ఈ వారం శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. రవి కుజుడు ఈ 2 గ్రహాల బలం లేదు. రవి కుజుడు బలం పెరగాలి అంటే మీరు గోధుమలలో బెల్లం కలిపి ఆవుకి పెట్టడం వలన రవి బలం పెరుగుతుంది. ఈ వారంలో శరీరానికి సంబంధించినటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. అటు ఆరోగ్యంపై గ్రహస్థితి కారణంగా శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు సందర్భాలలో కొంత ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. దాని వలన శరీరం అలసిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ వారంలో ప్రధానంగా గ్రహస్థితులను చూసినట్టయితే శారీరకంగా శరీర శ్రమ, అలసట, ధనాన్ని నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. డబ్బులను ఖర్చు చేసే వంటి పరిస్థితులు అనేవి ఉండవు. ధనాన్ని నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా ఏదైనా ఒక రూపాయి ఎక్కడైనా పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలి. కుటుంబ స్థానం, వాక్కు స్థానం అంటే మాట ఎప్పుడూ కాపాడుతూ మాట్లాడుతూ ఉండాలి. అలాగే మిమ్మల్ని వద్దనుకొని మీ భాగస్వామి కావచ్చు, ఇప్పుడున్నటువంటి జీవిత భాగస్వామి కానీ వారితో ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ వారంలో ప్రధానంగా కుటుంబమే అనేక రకాల కష్టాల నుండి మిమ్మల్ని కుటుంబమే కాపాడబోతుంది. పరిస్థితులు అనేవి గోచారిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో కూడా సానుకూలంగా ఉంటుంది. ఈ వారంలో విదేశాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీరు మంచి శుభ ఫలితాలను పొందటానికి సూర్యారాధన చేయటం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందబోతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.